ఎండాకాలంలో అయితే ఫుడ్ తినాలనంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. మనకైనా సరే, పిల్లలకైనా సరే. సో, పెద్దవాళ్ళైనా సరే, చిన్న పిల్లలైనా సరే ఫుడ్ తినమంటే చాలా వరకు స్కిప్ చేస్తూ ఉంటారు. ఏదో ఒకటి వంకలు పెడుతూ ఉంటారు. తినాలనిపించట్లేదు అది ఇది అని చెప్పి. సో, అలా ఈజీగా తినడం కోసం అయితే చారు, సాంబారు, రసము ఇలాంటివి ఏదో ఒకటి పక్కన ఉంచితే కనుక ఫాస్ట్‌గా తినేస్తూ ఉంటారు. అలా ఈరోజు నేనైతే మజ్జిగ పులుసు అయితే చేస్తున్నాననమాట దానిలో భాగంగా. సో, నాకు తెలిసి ఇదైతే ఒక హాఫ్ లీటర్ ఉండొచ్చు ఈ పెరుగైతే. నేను ఇదే గిన్నెలో మొత్తం కూడా బీట్ చేసుకుంటున్నాను. మంచిగా చిలుక్కున్నాను. సో, దాన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని, ఇంకో గిన్నె పెట్టేసుకొని, దాంట్లో అయితే నేను తాలింపు వేసుకుంటున్నాననమాట. దీంట్లో 1 ½ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసుకొని కొద్దిగా, ఆ తర్వాత కొంచెం ఒక ఎండుమిర్చి అయితే వేసుకోవాలి ఇందులో. ఒక ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇందులో. సో, ఇవన్నీ మంచిగా వేగిపోయిన తర్వాత, మంచిగా ఫ్రై అయిన తర్వాత, రోస్ట్ అయిపోయిన తర్వాత మనం ఇందులో అయితే కొద్దిగా ఇంగువ పొడి అయితే వేసుకోవాలన్నమాట. ఇంగువ పొడి వేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకోవాలి. సో, పచ్చిమిర్చి అయితే నేను ముందుగానే తరిగి పెట్టేసుకున్నాననమాట. ఒక 2, 3 పచ్చిమిర్చి అయితే వేసుకుంటే సరిపోతుంది. కారం ఉంటే 1, 2 వేసుకోండి. కారం లేకపోతే ఒక 2, 3 వేసుకున్నా పర్వాలేదు. సో, మంచిగా వేసుకొని అవన్నీ వేగిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా మంచిగా వేయించుకోవాలి. సో, ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనమైతే పసుపు వేసుకోవాలనమాట. ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. లేదు అనంటే మీకు ఇష్టం లేదు అని అనుకుంటే మాత్రం స్కిప్ చేసేయొచ్చు ఇక్కడ పసుపుని. ఎందుకంటే కొంతమంది పచ్చగా ఉంటే ఇష్టపడరనమాట. బట్ నాకైతే పర్వాలేదు. నేను అందుకే వేసుకుంటున్నాననమాట. నాకు ఇష్టమే కాబట్టి. మా వాళ్ళు కూడా ఇష్టంగానే తింటారు ఇలా పసుపు వేస్తే. సో, మంచిగా వేగిపోయిన తర్వాత ఇదిగోండి మనకి వెల్లుల్లి రెబ్బలైతే వేసాం కదా! ఇందులో ఫ్రై అయిన తర్వాత మంచి సువాసన అనేది వస్తుందనమాట. మంచి అరోమా ఫ్లేవర్ అనేది వస్తుంది దాంట్లో. సో, వీటన్నిటిని కూడా ఇలా పక్కకి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకొని దాంట్లో అయితే మనం చిలికి పెట్టుకున్న పెరుగు అయితే ఉంది కదా! ఆ చిలికి పెట్టుకున్న పెరుగు అయితే మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా మళ్ళీ వాటర్ పోసేసుకొని కొంచెం అటు ఇటు తిప్పేసి మళ్ళీ పోసేసుకోవాలి. అలాగే దీంట్లో మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే చిక్కదనం మరీ చిక్కగా ఉంది కదా! బాగా థిక్‌నెస్ ఉంది కాబట్టి కొంచెం లూజ్‌గా ఉంటే బావుంటుంది మజ్జిగ పులుసు ఎప్పుడైనా సరే. అందులోనూ మజ్జిగ పులుసు మనం చేసుకునేటప్పుడు అది పుల్లగా ఉండకుండా తియ్యగా ఉన్న పెరుగైతేనే వాడుకోవాలి. ఎందుకంటే పుల్లగా ఉంటే అస్సలు తినాలనిపించదు. టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. అస్సలు బాగోదన్నమాట. నేనైతే ఇక్కడ ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాను. మీరు కావాలని అనుకుంటే ఇంకా పల్చగా కావాలి అని అనుకుంటే ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. ఒకవేళ మీరు కావాలి అని అనుకుంటే తినేటప్పుడు కూడా వేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాటర్ కానీ, సాల్ట్ కానీ. ఇక్కడ నేను ఒక 1 ½ టీ స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను. అలాగే పచ్చి ఉల్లిపాయలు ఉంటాయి కదా! పచ్చి ఉల్లిపాయలు లేయర్స్ ఉంటాయి కదా! అందుకని నేను నలిపి వేసుకుంటున్నాననమాట. విడిపోయి ఉండడానికి. మజ్జిగ పులుసు అయితే నా స్టైల్‌లో నేను చేసేసాను. మరి మీరెలా చేస్తారో కామెంట్ చేయండి. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.